హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. ఈరోజు నా బర్త్డే. ఉదయాన్నే లేచి సాయిబాబా గుడికి అండ్ శివాలయానికి రెండింటికి వెళ్ళి వచ్చాను. అక్కడ దిగిన ఫొటోస్ కొన్ని షార్ట్స్ అయితే పెడుతున్నాను. ఎలా ఉందో చెప్పండి మీరే. అంతేకాకుండా అక్కడ దిగిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చేసాము. తిరిగి వచ్చిన తర్వాత నేను పాయసం అయితే చేశానండి. సేమియా చేసి మా ఇంట్లో అందరికీ ఇచ్చాను. అమ్మ వాళ్ళకి కూడా కొంచెం పంపించాను మా ఆయనతోనే. ఆ తర్వాత నాకు ఈవినింగ్ కేక్ కట్ చేయించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. సో ఐస్ క్రీమ్ కేక్ అయితే తెచ్చారు మా హస్బెండ్. చాక్లెట్ ఐస్ క్రీమ్ కేక్ అయితే నాకు అది చాలా ఇష్టం. సో అది తీసుకొచ్చిన తర్వాత మేము కొంచెం సేపు పిల్లలు హడావిడి చేస్తున్నారు. తర్వాత నేను కట్ చేస్తానంటే నేను తినేస్తానని చెప్పి మా అమ్మాయి ఎగబడిపోతుంది. అస్సలు ఆగట్లేదు. అది పైన మూత తీసే వరకు అసలు ఉండట్లేదు. మూత తీయడమే ఆలస్యం. దాని దగ్గరికి వెళ్ళి నాకటం చీకటం అవన్నీ చేస్తుంది. అస్సలు ఆ కేక్ని అయితే వదిలిపెట్టలేదు. చేయి పెడతానే ఉంది. మా వాడైతే అరుస్తున్నాడు కూడా, హనీ హనీ ఎందుకు అని. వాళ్ళ అన్నయ్యకి చాలా కోపం వస్తుంది వాళ్ళ చెల్లి అలా చేస్తుంటే. ఫైనల్లీ కేక్ అయితే చేపిస్తున్నారు. మీరే చూడండి. హ్యాపీ బర్త్డే సాంగ్ అయితే పాడుతున్నారు. నా కోసం మా అమ్మాయి మా అబ్బాయి ఇద్దరు పాడారండి. నాకైతే చాలా సంతోషం అనిపించింది. మీకు ఎట్లా అనిపించింది? అండ్ మా అబ్బాయి అయితే కిస్ చేస్తున్నాడు, ఫొటోస్ దిగుతున్నాము. చాలా బాగా అనిపించింది. ప్రతి ఇయర్ బర్త్డే కంటే నాకు ఇయర్ సింపుల్గా జరిగింది. చాలా బాగా బర్త్డే విషెస్ అయితే చెప్పారు. నాకు ఇంతకంటే హ్యాపీనెస్ ఇంకేం లేదు. ఎంతో సింపుల్గా జరిగినా నాకు చాలా సంతోషంగానే ఉంది. ఇయర్కి ఇట్లాగా కంప్లీట్ చేసుకున్నాము. తర్వాత కేక్ కటింగ్కి మా ఆయన క్యాండిల్ వెలిగించారు. ఆ తర్వాత అది బర్న్ అయిన తర్వాత మా పిల్లలు హ్యాపీ బర్త్డే సాంగ్ మొదలు పెడుతున్నారు. అంతకుముందు కొన్ని స్టిల్స్ దిగినవన్నీ నేను వీడియోలో పెడుతున్నాను, చూడండి. అవన్నీ నాకు మెమరబుల్గా ఉండడానికి నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా నా కోసం బర్త్డే సాంగ్ పాడతారు, అది కూడా వినండి. అసలు ఎంత కామెడీగా ఉంటుందంటే మా అమ్మాయి చూడండి, నాకు కేక్ పెట్టమంటే కేక్ కూడా పెట్టకుండా కట్ చేసిన వెంటనే తినేస్తుంది. చెప్పు హ్యాపీ బర్త్డే. నేనైతే కట్ చేసిన వెంటనే మా హస్బెండ్కి తినిపించాను. మా అత్తయ్య మావయ్య నాన్ వెజ్ తినరు, ఎందుకంటే అది బుధవారం నుంచి శనివారం వరకు వాళ్ళు తినరు. సో నేను మా హస్బెండ్కి తినిపించి ఆ తర్వాత మా బాబుకి తినిపించాను. బాబు నాకు తినిపించాడు. ఆ తర్వాత మా పాప చూడండి, ఇక్కడ పెద్ద జోక్ చూడండి. మా పాప నాకు తినిపించకుండా ఇట్లా నోటి వరకు పెట్టి తను తినేసింది. అసలు ఎంత ఇష్టం అంటే చాక్లెట్స్, స్వీట్స్, కేక్స్ అంటే చూడండి అసలు ఎలా చేసింది అనేది. అసలు నా కట్ చేసిన ఫోటోలు కూడా కొన్ని అప్లోడ్ చేశాను. ఫైనల్లీ అవన్నీ అయిపోయిన తర్వాత సెలబ్రేషన్ నేనైతే బౌల్స్లోకి ఐస్ క్రీమ్ కేక్ అయితే కట్ చేసి ఒక్కొక్కరికి పీసెస్ అయితే ఇచ్చాను. మా చెల్లి కూడా వచ్చింది, తనే ఈ వీడియోలు ఫోటోలన్నీ తీసింది. తనతో కూడా దిగిన ఫొటోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను, చూడండి. ఆ తర్వాత నేను కేక్తో ఒక ఫోటో దిగాను. అండ్ దెన్ వీళ్ళకి ఐస్ క్రీమ్ కేక్ ఇచ్చాను. వాళ్ళు చూడండి ఎలా తింటున్నారో, అసలు కేక్ కోసమే కదా ఉన్నది అన్నట్టుగా తింటున్నారు. ఆ తర్వాత నేను అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరే ముందు ఏం చేశానంటే బిర్యానీస్ తీసుకున్నాను. ఒక 6 ప్యాకెట్స్ తీసుకుని అవి అందరికీ స్ప్రెడ్ చేసి తిన్నాము. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా అమ్మ నడవలేదు కాబట్టి కొంచెం మోకాలు నొప్పి కాబట్టి, సో నేను ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం దీవెనలు తీసుకుని ఆ తర్వాత బిర్యానీ అయితే గట్టిగానే కుమ్మేసాం. ఆ బిర్యానీ బయట నుంచి తెచ్చుకున్నాము, పార్సిల్ చేసుకొని తెచ్చుకున్నాం. మా ఆయన అయితే పరాటాలు తింటున్నాడు, పుల్కాలు తింటున్నాడు. మా తమ్ముడు, మా చెల్లి, మా అమ్మ, నాన్న, నేను. అంతేనండి. చాలా